హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నామా బాక్స్ మళ్ళీ వీకెండ్ వచ్చిందని మళ్ళీ షాపింగ్ పోతున్నాం. సో షాపింగ్ బొమ్మల షాపింగ్ మేము సెయింట్ లూషియాలో ఎక్కడ చేద్దాం అన్నది ఈరోజు అయితే మేము చూపించాలనుకుంటున్నాము. సో మేమైతే ఇక్కడ సెయింట్ లూషియాలో S&S అనే ఒక స్టోర్ ఉంటుంది, ఇండియన్స్ వాళ్ళదే అనమాట ఆ స్టోరు. సో చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి అంటే అక్కడే దొరుకుతాయి. సో అది మాకు చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట బొమ్మలకి. అండ్ మిగతా వేరే వేరే ఉన్నాయి కానీ అవి కొంచెం చాలా కాస్ట్ ఎక్కువ. సో ఇవైతే మనకి ఆల్మోస్ట్ ఇండియన్ ప్రైస్కి ఈక్వల్గా దొరుకుతాయి. కుందన్కి బొమ్మల పిచ్చి ఉంది కదా, సో మాకు బెస్ట్ ప్రైస్కి ఎవ్రీ వీక్ కొనాలంటే చాలా తక్కువ ప్రైస్లలో దొరకాలి కాబట్టి మాకు ఆ స్టోర్ అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో అది ఎక్కడ ఉంది ఏంటి అన్నది మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? కుందన్ వెళ్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఇంకోసారి నేను షాపింగ్ కొట్టుకొచ్చి అబౌట్ మా బట్ట మాట అందుకే షాపింగ్ మధ్యాహ్నం మనం అన్ని సేనే ఆయన మధ్యలో చూసి నేను కూడా వస్తా అనే బట్టాలి చెప్పి మళ్ళీ ఇంత దూరము, మళ్ళీ కొంచెం దూరమే, మళ్ళా షాపింగ్ ఏమో ఇంత దూరం కాదు, కొంచెం దూరమే. నువ్వు నిదానంగా పరిగెత్తద్దు, నేను వీడియో మొత్తం తీస్తాను, వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మీ షాప్ని మేము అందరికీ చూపిస్తాం వీడియోలో అని చెప్తాం. యాక్చువల్గా మేము సిటీకి కొంచెం దూరం ఉంటాం అనమాట, అవుట్స్కట్స్లో. సో అండ్ దట్టు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సాటర్డే. సో మాకు జర్నీకే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎట్లా అంటే సాటర్డే సండే వచ్చేసి అందరికీ హాలిడేస్ ఉంటాయి. సాటర్డే వచ్చేసేసి ఎవరైతే వర్కింగ్ ఆఫీసర్స్, బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఇస్తారు. సండే వచ్చేసరికి ఈ గ్రాసరీస్ షాపింగ్ వీళ్ళందరికీ ఎవ్రీ1 వస్తుంది అనమాట. సో అందుకని ఎవరైతే ఈ వర్కింగ్ ఉంటారో ఆఫీసెస్లో సాటర్డే గ్రాసరీస్ షాపింగ్ ఇదంతా ప్రిఫర్ చేస్తారనమాట. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో సండే వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలన్నది ఇలా కాన్సెప్ట్ అనమాట. సండే ఏముండవు. సో ఇదైతే S&S బ్లాక్ అనమాట. సో మొత్తం బిల్డింగ్ అయినదే మన ఇండియన్ అనమాట. సో ఈ S&S అన్నది షాపింగ్కి రిలేటెడ్. అండ్ మిగతావి ఫుడ్ ఇవన్నీ ఉంటాయి, ఐస్ క్రీమ్. చూడండి, నేను అక్కడ పార్కింగ్ చేసి రోడ్ క్రాస్ చెప్పిగానే ఎట్లా ఉరుకుతాడంటే అట్లా ఉరుకుతాడు కుందను. డైరెక్ట్ ఇంకేం ఆలోచించాడు, డైరెక్ట్ 1 బ్లాక్కి వెళ్ళిపోతాడు. ఎక్కడైతే బొమ్మలు ఉంటాయో మొత్తము ఆ బ్లాక్కి వెళ్ళిపోయి ఇంకా అర్ధగంట పైన తిరుగుతాడు. 1 అవర్ తిరిగినా ఆశ్చర్యపోనవసరంలే. ఇంకా మేము తొందర పెడతాం, ఏదన్నా కానిచ్చు అని. లేదంటే వదిలితే రోజంతా అయినా ఉంటాడు, 1 అవర్ ఏంది అట్లా ఉంటుంది అనమాట. సో మొత్తం తిరిగినా కూడా ఆయన కొట్టుకుండేది ఏంటి, ఏదర్ అవెంజర్స్ అన్న తీసుకుంటాడు, లేదంటే అనిమల్స్. ఇప్పుడు కూడా చూడండి, డైరెక్ట్ వెళ్ళగానే అక్కడ అంతమంది ఉన్నా కూడా తీసుకున్నాడు. ఏం తీసుకుంటున్నాడు, ఫస్ట్ ఏవో ఫిషెస్ రిలేటెడ్ తీసుకున్నాడు. అవి ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తారు ఎక్కువ. నేనైతే చిన్నప్పుడు అట్లే చూస్తూ ఉండేది. నేను స్టడీస్ చేసేటప్పుడు ప్రాజెక్ట్కి అక్కడక్కడ పెడతారు కదా, ఫార్మింగ్ అన్నట్టు అవి పట్టుకుంటాడు. ఇండియాలో కూడా కుప్పలు అయ్యే కొంటాడు, ఇక్కడ వచ్చినా కూడా అవే కొంటాడు అనమాట. అదొక్కటి పట్టుకొని అనిమల్స్ది మొత్తం 1/2 అవర్ తిరిగాడు ఆ రోజు కూడా. అండ్ వాళ్ళ నాన్న లేడు అప్పుడు నేను కొనేటప్పుడు. సో నేనేదో కంట్రోల్ చేయబట్టి 1/2 అవర్ అయింది. వాళ్ళ నాన్న ఉంటే ఇంకా 1 అవర్ అవుతుందో ఎంత అవుతుందో వాడికే తెలియదు అనమాట. సో ఇక్కడ మాకు తగిన బొమ్మలే ఉన్నాయన్నమాట. సో ఇవైతే కొంచెం తక్కువ ఉంటాయన్నమాట, $5, $7. మాకు ఇక్కడ ఈసీ అనమాట. సో పర్ 1 ఈసీ డాలర్ వచ్చేసేసి ₹30, 30 చేంజ్ ఎంతనో ఉంటుంది అనమాట. సో తక్కువ అంటే మాకు ఓకే. ఎవ్రీ వీక్ మేము షాపింగ్కి అయితే ఖచ్చితంగా రావాలి గ్రాసరీస్కి. సో వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా బయటికి కార్ తీసామంటే వెళ్ళాల్సిందే అనమాట, అట్లా ఏడుస్తాడు. సో నాకు చిన్నప్పుడు బొమ్మల పిచ్చి ఉండే కానీ అది వాడికి వచ్చిందనమాట. సో ఎప్పుడు కంట్రోల్ అవుతుందో ఏమో తెలియదు కానీ
అంటే నాకేందంటే కొన్నా కూడా ప్రాబ్లమ్ లేదు. బొమ్మలు కొనాలి. యాక్చువల్‌గా నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట బొమ్మలు. కుందనేంటంటే ఉన్నవే కొంటూ ఉంటాడనమాట. సో, అది ప్రాబ్లము. అండ్ ఇక్కడొచ్చేసరికి స్విమ్‌ది అంతా రిలేటెడ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి టబ్బులు. టబ్బులు గానీ, బకెట్స్ గానీ, అండ్ బోకులు తోమినాక స్టాండ్స్ పెట్టుకుంటాం గదా! అవి, ఐస్ బాక్సెస్. సో, ప్లాస్టిక్ రిలేటెడ్ అంతా. అంతా ఉంటదనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతది. గ్రాసరీస్ కాకుండా ఈ స్టోర్‌లో గ్రాసరీస్ గూడా కొన్ని కొన్ని దొరుకుతాయి. ఏవో మనకి ఇండియా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ మెయిన్ దొరుకుతదనమాట అప్పుడప్పుడు. అండ్ ఇవన్నీ వచ్చేసేసి క్యారీలు, పోపుల డబ్బాలు, మనకి ఫ్రిడ్జ్‌కి రిలేటెడ్ బాక్సెస్ పెట్టుకుంటాం గదా! అవన్నీ అనమాట. అండ్ ఇవన్నీ చీపుర్లు, ఈ స్టాండ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతది. ఇక్కడికొచ్చేసరికి గ్లాస్ ఐటము, జార్స్ ఇవి ఉంటాయి గదా! పికిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి గానీ అట్లా. గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు ఈళ్ళు ఎక్కువ పార్టీస్ చేసుకుంటారు గదా! సో, మనం గూడా ఆల్మోస్ట్ ఇండియన్స్ కమ్యూనిటీ వీకెండ్స్ పోట్‌లాక్ అన్నట్టు మీట్ అవుతా ఉంటామనమాట. సో, వాటికి ఇట్లాంటివి యూజ్ అయితాయి. మనము మంచిగా యూజ్ చేసుకోవచ్చు. గ్లాస్ ఐటమ్స్ ఇస్తరిక్కడ కిచెన్‌లో. సో, అవి పగిలిపోతాయి గదా! సో, ఇట్లాంటివేమన్నా తీసుకుపోయి పెట్టుకుంటే పిల్లలు వాడుకోవడానికి అందుకు ఈజీగుంటాయి. ఈ సైడ్ అంతా గ్లాస్ ఐటము. ఇదైతే నా రిలేటెడ్ అనమాట. కుందన్ ఎక్కడైతే బొమ్మల దగ్గర హాఫ్ అన్ అవర్ పైన ఉంటాడో అప్పుడంతా నేనిక్కడే ఉంటాననమాట యాక్చువల్లీ. కొనను ఎందుకంటే కుందన్ ఉన్నాడు గదా! భయము పగిలిపోతాయేమో అన్నట్టు. కానీ అదొకటి చూస్తే నేత్రానందం అనమాట. సో, అలా. అండ్ ఇక్కడొచ్చేసరికి సోఫా కవర్స్, ఆహ్, ఇవి ఫ్లోర్ మ్యాట్స్, బెడ్‌షీట్స్, టవల్స్, నాప్కిన్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇదొచ్చి స్టేషనరీ. బుక్స్ గానీ, కలర్ పెన్సిల్స్, పెయింటింగ్స్, బ్యాగ్స్, మనకి స్కూల్‌కి, కాలేజెస్‌కి సంబంధించినవి అంతా దొరుకుతాయి. ప్లాస్టర్స్, గమ్ము అన్నీ. అండ్ ఇక్కడొచ్చేసి మెయిన్ థింగ్ ఇవి నచ్చుతాయి నాకు. పెయింటింగ్స్‌కి కార్డ్‌బోర్డ్ లాగా అంతా వాళ్ళే రెడీ చేసిస్తారనమాట. అండ్ ఈవెన్ ఒకటైతే డ్రాయింగ్ ఏసి గూడా ఉంది. అది తీసుకోరా అని కుందని. నాకొద్దంటే వద్దన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే మేము అదే పనిగా ఎళ్ళామనమాట గమ్ముకి, పెయింటింగ్‌కి. అది వాడి పని అయిపోయినాక మళ్ళీ గావాలంటాడు. ముందు జెప్తే వద్దంటాడు. బొమ్మలు గొన్నాక మళ్ళీ అయితే తీసుకుంటాడు. అండ్ ఇక్కడొచ్చేసి ఇది నాకు జెప్పాను గదా! పోట్‌లాక్ ఎక్కువ తీసుకుంటారని. సో, ఇట్లా బండిల్స్ ప్లేట్స్ ఇవన్నీ రెడీగుంటాయన్నమాట. సో, మనకు గూడా దొరుకుతాయిలెండి. బట్ ఇక్కడైతే డిఫరెంట్‌గా ఎట్లంటే ఈ టిష్యూస్, స్ట్రాస్, కలర్స్ మంచిగుంటాయన్నమాట భలే. టిష్యూస్‌లో అయితే కొన్నైతే పేర్లు రాసి గూడా ఉంటాయన్నమాట. ఎవరిదన్నా బర్త్‌డే అన్నట్టు. సో, అప్పుడు బావుంటది. అండ్ ఇవి వాష్‌రూమ్ క్లీనింగ్స్. యాక్చువల్‌గా నేను ఈ వీడియోలో ఫస్ట్ ఫ్లోర్ అంతా చూపిస్తున్నాను. పైన ఫ్లోర్ వచ్చేసి క్లాత్స్, స్లిప్పర్స్, కొన్ని కొన్ని ఇంకా ప్లాంట్స్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కావాలంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.